డైలీ టేస్ట్ ది డైలీ. కొండా సురేఖ కడియం మధ్య మరోసారి పంచాయతీ మొదలైందా? దేవాదాయ శాఖ అధికారులతో ఎమ్మెల్యే కడియం శ్రీహరి సమావేశం నిర్వహించారా? అసలు మంత్రిని కలవకుండానే అధికారులతో కడియం చర్చలు జరపడం వెనుకున్న కారణమేంటి? ఇప్పటికే కొండా దంపతులకు జిల్లా ఎమ్మెల్యేలకు మధ్య ఆధిపత్య పోరు నడుస్తుంది. ఇప్పుడు కడియం తీరు హాట్ టాపిక్గా మారిందా? వరంగల్ కాంగ్రెస్లో ఆధిపత్య పోరు ఇంకా కంటిన్యూ అవుతోంది. అధికార పార్టీ నేతల మధ్య సయోధ్యకు ప్రయత్నాలు జరగకపోవడంతో కొండా కపుల్స్తో ఇతర కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల మధ్య మొదలైన చిచ్చు రగులుతూనే ఉంది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఇతర మంత్రులపై కొండా దంపతులు సంచలన కామెంట్స్ చేశారు. ఏకంగా మంత్రి కూతురు రంగంలోకి దిగి ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. చివరకు కూతురు తరపున కొండా సురేఖ క్షమాపణలు చెప్పారు సీఎంకు. కానీ వరంగల్లో నేతలతో సమస్యను పరిష్కరించుకునేందుకు మాత్రం కొండా సురేఖ కపుల్స్ ప్రయత్నించడం లేదు. అటు కొండా దంపతుల తీరుతో నొచ్చుకున్న నేతలు సదరు మంత్రిని నేరుగా కలుసుకునే ప్రయత్నాలు చేయడం లేదు. ఆలోపే నియోజకవర్గ సమస్యల పరిష్కారం కోసం స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి రంగంలోకి దిగారు. దేవాదాయ శాఖకు చెందిన అభివృద్ధి పనుల విషయంలో సంబంధిత శాఖ ఉన్నతాధికారులతో చర్చలు జరిపారు. అయితే మంత్రి కొండా సురేఖతో సంబంధం లేకుండా ఆ శాఖ అధికారులను ఎమ్మెల్యే సమావేశం పెట్టడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా స్టేషన్ ఎమ్మెల్యే కడియం దేవాదాయ శాఖ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధి పనుల కోసమై ఉన్నతాధికారులతో వారితో చర్చించారు. ఈ సమావేశంలో దేవాలయ అభివృద్ధికి అనేక ప్రతిపాదనలు, పెండింగ్ అంశాలను గుర్తు చేశారు. కానీ దేవాదాయ శాఖ మంత్రిగా కొండా సురేఖ ఉండగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి సమావేశం నిర్వహించడం హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికే మంత్రి కొండా దంపతులు కడియం శ్రీహరి మధ్య ఏర్పడ్డ విభేదాలు చల్లారలేదు. ఇంకా ఇరు వర్గాల మధ్య పచ్చగడ్డి వేయకున్నా భగ్గుమంటోంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి అనధికార మంత్రి హోదాలో అధికారులతో చర్చలు జరపడం చర్చనీయాంశంగా మారింది. అయితే మంత్రితో ఇంకా సయోధ్య కుదరకపోవడంతో సీనియర్ నేతగా ఉన్న కడియం అధికారులకు ప్రతిపాదనలు పెట్టారని ఎమ్మెల్యే అనుచరులు చెబుతున్నారు. వరంగల్ జిల్లాలో అతి ప్రాచీనమైన ప్రాముఖ్యత కలిగిన ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక చొరవ తీసుకోవాలని అధికారులను కోరినట్టు తెలుస్తోంది. అటు ఓరుగల్లులో వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి 5 కోట్ల రూపాయలతో మాస్టర్ ప్లాన్ రూపొందించి వారికి ప్రతిపాదనలు అందజేసినట్టు సమాచారం. అటు పెండింగ్లో ఉన్న అర్చకులు నియామక ప్రక్రియను పూర్తి చేయాలని కూడా కోరినట్టు తెలుస్తోంది. మరోవైపు నవాబ్పేట కోదండ రామస్వామి ఆలయ అభివృద్ధికి 100 కోట్ల రూపాయలతో ప్రతిపాదన ఫైల్ పెండింగ్లో ఉందని గుర్తు చేసినట్టు సమాచారం. ఇక తిరుమలవాడ స్వామి ఆలయానికి చెందిన 2 ఎకరాల దేవాదాయ శాఖ భూమిలో కూరగాయల మార్కెట్ ఏర్పాటుకు మున్సిపాలిటీ లీజుకు అనుమతి ఇవ్వాలని కడియం శ్రీహరి కోరినట్టు తెలుస్తోంది. ఆలయాలకు చెందిన భూముల పరిరక్షణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తోంది. మొత్తం మీద స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేసిన విజ్ఞప్తులకు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారుల మంత్రి కొండా సురేఖ దృష్టికి తీసుకుపోతారా లేదా అన్న చర్చ జరుగుతోంది. మరోవైపు మంత్రి కొండా సురేఖ కూడా ఈ విషయంపై ఎలా రియాక్ట్ అవుతారనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఇప్పటికీ ఇద్దరు నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. మంత్రికి ఎమ్మెల్యేలకు మధ్య పంచాయతీ నడుస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు కడియం దేవాదాయ శాఖ అధికారులను కలిసి సమావేశాలు నిర్వహించడం హాట్ టాపిక్ అవుతోంది. అయితే ఈ విషయంలో పార్టీ హైకమాండ్ కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ జోక్యం చేసుకుని ఇరువురు మధ్య ఏర్పడ్డ పంచాయతీని కూల్చేస్తారా లేదా అనేది చూడాల్సి ఉంది.